చేసుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. వాస్తవంగా ఈరోజు మిషనరీ సండే, ఒక మిషనరీ గురించి నేర్చుకోబోతున్నాం. దానికి అనుబంధంగా ఈ మాట నేను చదువుతున్నాను. ఒకసారి చూడండి. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి, యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. ఓకే, మత్తయి అనే ఒక యూదుడు, ఇతడు సుంకపు గుత్తదారుడు, పన్నులు వసూలు చేసేవాడు. జక్క ఇలాంటి పోస్టే ఇతడిది కూడా. అయితే రోమా గవర్నమెంట్ ఇతడికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. ప్రజల దగ్గరికి వెళ్ళి పన్నులు వసూలు చేయమని. ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట, పన్నులు వసూలు చేస్తాడు. ఆ పన్నులన్నీ వసూలు చేయడం ప్రభుత్వానికి అప్పగిస్తాడు. ఇతడికి జీతం ఇస్తుంది. ఉన్నతమైన ఉద్యోగం ఇది. కొంతమంది న్యాయంగానే వారి ఉద్యోగాన్ని వారు నమ్మకంగా చేస్తారు. కొంతమంది అన్యాయంగా కూడా ప్రజల దగ్గర నుంచి ఏం చేస్తారు, డబ్బులు ఎక్కువ తీసుకొని వారి జేబులు కూడా నింపుకునే అన్యాయపు సుంకపు గుత్తదారులు కూడా ఉన్నారు. నేను అనుకుంటున్నాను ఈ మత్తయి అలాంటి అన్యాయస్తుడు కాడేమో. ఇతడు భక్తి కలిగిన వాడే. మెస్సియా కొరకు, రక్షకుడు కొరకు ఎదురు చూస్తూ ఉండి ఉండొచ్చు. ఇతడు తన పనిలో నమ్మకంగానే ఉంటూ ఉన్నాడు. మూడవది, యేసు ప్రభువును గూర్చి జనాలు చెప్పుకునే మాటలన్నీ శ్రద్ధగా వింటున్నాడు. యేసు ప్రభు వారు పై సందర్భం మనం చూస్తాం. అదేంటంటే పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తిని యేసు ప్రభు దగ్గర తీసుకురావడం. అది మార్కు సువార్త 2వ అధ్యాయంలో చాలా వివరంగా ఉంటుంది. యేసు ప్రభు ఒక ఇంటిలో ఉన్నాడు. జనాలు గుంపుగా ఉన్నారు. యేసయ్య బోధ వింటున్నారు. చుట్టూ జనం ఉన్నారు. ఒక పక్షవాయువు గలవాడిని మోసుకుని వచ్చారు. లోపలికి తీసుకుని వెళ్ళడానికి అసలు మనిషి పోవడానికి అవకాశం లేకపోతే మంచంతో ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళడం అసలు అసాధ్యం. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఇంటి పైకప్పు విప్పి తాళ్ళు కట్టి మంచాన్ని ఏం చేశారు, యేసుప్రభు ఉన్న స్థలంలోకి దించారు. వారి విశ్వాసాన్ని చూసి పక్షవాయువు కలిగిన వాడిని ఏం చేశాడు యేసుప్రభు, బాగు చేయడం. ఈ సందర్భం మత్తయి సువార్త 9వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల్లో మనం ఆ సందర్భాన్ని చూస్తాం. ఇలాంటి స్వస్థతలు ఆ దేశమందంతటా ఆ యొక్క సంగతి తెలిసింది. ప్రజలందరూ చెప్పుకున్నారు. ఇవన్నీ మత్తయి కూడా వింటూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఒకవేళ యేసు ప్రభు ఎవరో, ఆయన గురించి చాలా గొప్పలు చెప్తున్నారు, ఆయనే మేము కనిపెట్టే మెస్సియా ఏమో అని అనుకున్నాడు. కానీ తన ఉద్యోగ బాధ్యతల్లో ఉండి చూద్దాం, ఇంకా ఆయన గురించి తెలిసిన తర్వాత ఆ వివరంగా తెలుసుకుని ఆయన గురించి బాగా ఎరిగి అప్పుడు వెంబడించుదామని అనుకున్నాడేమో. ఎవరు? మత్తయి. అయితే యేసు ప్రభు వారు ఆ రోగిని స్వస్థపరిచాడు. అక్కడ నుండి మార్గాన వెళుతూ ఉన్నప్పుడు ఆ సుంకపు మెట్టు మీద కూర్చొని వసూలు చేస్తున్నాడు జనాలందరి దగ్గర పన్నులు. ఆ మెట్టు మీద కూర్చున్న మత్తయ్యని ప్రభు పిలిచాడు. ఏమన్నాడు? నువ్వు లేచి నన్ను వెంబడించు, నువ్వు నన్ను వచ్చి వెంబడించు. వెంటనే వినండి, మత్తయి తన మంచి ఉద్యోగాన్ని, సంపాదనను, ఆదాయాన్ని, అధికారాన్ని, గౌరవాన్ని, ఇవన్నీ కూడా ఒక్క నిమిషము కూడా వాటి గురించి ఆలోచించకుండా అవన్నీ విడిచి యేసును వెంటనే వెంబడించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. వాస్తవంగా గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఎవరు అంత ఈజీగా వదులుకోరు. ఉదాహరణకి పెళ్లి చూపుల్లో కూడా గవర్నమెంట్ ఉద్యోగమే, కానీ జీతం ఇప్పుడు 25,000 30,000 అంటే ఏం పర్వాలేదు. అయినా కూడా 10 లక్షలని ఇచ్చి ఏం చేస్తారు, అమ్మాయిని ఇచ్చి చేస్తారు. ఎందుకని?
ఇప్పుడు 25,000 30,000 కానీ ఇంకా ఏమవుద్ది, పెరుగుద్ది. చింత లేనిది, దిగులు లేనిది. అదే సాఫ్ట్వేర్ ఉద్యోగం ₹1,00,000 మా అబ్బాయికి అంటే అది ఎన్ని రోజులు ఉంటుందో ఎవరికి తెలియదు. 3 నెలలు ఉండొచ్చు, 6 నెలలు ఉండొచ్చు, తర్వాత ఉద్యోగాలు తీసేయచ్చు. ₹1,00,000 కానీ అది ఏం లేదు, గ్యారంటీ పర్మనెంట్ కాదనమాట. అది స్థిరత లేనిది. బాగా సాగితే సాగుద్ది, లేదంటే తీసేయచ్చు. ఎవరు గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు కదా. మత్తయి యేసు ప్రభు అన్నాడు, వచ్చి నన్ను వెంబడించన్నాడు. అంతే. ప్రభువా రావాలనుంది, వెంబడించాలనుంది, కానీ నాకు కొంత టైం కావాలి. నా భార్యని అడగాలి, నా పిల్లల్ని అడగాలి, అందరిని అడిగి అప్పుడు రిజైన్ చేసి వస్తాను ప్రభు అన్నాడా? మాట్లాడండి. అన్నాడా? ఈ రాత్రి టైం ఆలోచించుకునే టైం ప్రభు అన్నాడా? ఏం చేశాడంట? ఒకవేళ నేను అనుకుంటున్నాను అప్పుడు వరకు వసూలు చేసిన డబ్బులు ఉన్నాయి, ఇంకా కొంతమంది దగ్గర వసూలు చేయాలి, కనీసం ఇవన్నీ లెక్క అప్పగించి అప్పుడు వచ్చి వెంబడిస్తాను ప్రభు అన్నాడా? అంత సమయం కూడా తీసుకోలేదండి మత్తయి. గొప్ప అంటే ఎంత త్వరితగతిని లోబడ్డాడో మనకు అర్థమవుతుందన్నమాట. నేను అనుకుంటున్నాను ఆ కలెక్ట్ చేసిన డబ్బు, ఇంకా కలెక్ట్ అవ్వాల్సిన డబ్బుని తన అసిస్టెంట్కి ఇచ్చి, నువ్వు పోయి నా పేరట ఏం చెయ్యి, జమ చెయ్యి, నేను ఈ ఉద్యోగానికి ఏం చేస్తున్నాను, రాజీనామా చేస్తానని చెప్పి అన్నాడు. అంతే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. ఎంత గొప్ప సంగతి. యేసును చూడండి, ఇక్కడ నన్ను వచ్చి వెంబడించని యేసు ప్రభు ఒక పిలిపిస్తే తనకు అప్పుడు వరకు ఉన్న ఆధిక్యత, అధికారము, ధనము, గౌరవము, ఆదాయము అన్నీ కూడా వదులుకొని యేసును వెంబడించడానికి సిద్ధపడ్డాడు. రెండవది, నేను రేపటి నుంచి యేసుతో తిరిగితే నాకు లాభం ఏంటి? యేసు ప్రభుతో తిరిగితే నాకు జీతం వస్తుందా? ఒకవేళ అనుకుందాం అతని గవర్నమెంట్ జీతం ప్రకారం ఒక 60,000 వస్తుంది అనుకోండి. ఎవరికి? మత్తయికి నెలకి ఎంత వస్తుంది? 60,000 వస్తుంది. రేపటి నుంచి యేసు వెంబడి నేను తిరిగితే నాకు ఏంటి ఆదాయం? ఆ జీతం నాకు వస్తుందా? మరి రోమా ప్రభుత్వంలో ఉద్యోగిగా నాకున్న గౌరవం, అధికారం నాకు దొరుకుతుందా? యేసుని వెంబడిస్తే నాకు వచ్చే లాభం ఏంటి, నాకు ఏంటి, నేను ఏమి కోల్పోతున్నానో అని ఆలోచించలేదు. నాకు వచ్చే లాభం ఏంటో కూడా ఆలోచించలేదు. యేసు పిలిచాడు, వెంటనే లోబడి వెళ్ళిపోయాడు. అంతే. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎంత అద్భుతం, ఎంత అద్భుతమైన, అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే వెంటనే లోబడడం చాలా ఉత్తమమైన గుణం. అంతే. చెప్పండి, వెంటనే లోబడడం. ప్రభువుకి ఎలాంటి వ్యక్తులు కావాలి? యేసయ్య కోసం ఏమైనా వదులుకోవడానికి, ఎంత నష్టాన్నైనా భరించడానికి ఇష్టపడ్డాడు. ఎంత కష్టాన్నైనా ఎదుర్కోవడానికి, చెప్పండి, ఎంత కష్టాన్నైనా. ఒకవేళ గవర్నమెంట్ వసతులు చాలా ఉండుంటాయి, అతనికి చాలా ఉండుంటాయి, సౌకర్యాలు ఉంటాయి. రేపటి నుంచి యేసయ్య ఎక్కడుంటే అక్కడ ఉండాలి, బజార్లంటే తిరగాలి, ఎక్కడికో వెళ్ళాలి, ఒక్కోసారి సరైన తిండి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇవన్నీ కష్టాలు ఎదుర్కోవడానికి, అంటే ప్రభువు కోసం అన్నిటినీ నష్టపోవడానికి ఇష్టపడ్డాడు. కష్టాలు కూడా ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడ్డాడు. ఎవరు చెప్పండి? మత్తయి. నేను అంటున్నాను, అంత గొప్ప హృదయంతో వెంటనే యేసయ్యని వెంబడించడమే కాదు, లేదు నన్ను పిలిచాడు ఘనంగా, అంటే యేసు ప్రభుకు అప్పుడే ఆ దేశమంతటా ప్రఖ్యాతి, గొప్పగా అందరూ చెప్పుకుంటున్నారు ఆయన గురించి. ఆయన శిష్యుడిగా ఉండడమే నా గొప్ప భాగ్యం అనుకొని వెంబడించడం ఒక ఎత్తు అయితే, అతడు ఇంకా ఎలా వెంబడించాడంటే యేసు యొక్క ప్రతి కదలికను గమనిస్తూ ఉన్నాడు. ఆయన బోధ, ఆయన చేసే అద్భుతాలు, ఆయన మాట్లాడే మాటలు అన్నీ అందరికంటే ఎక్కువ బహుశ్రద్ధగా గమనిస్తూ ఉన్నాడు. గమనించడమే కాదు, వింటున్నాడు, మనసు పెట్టి వింటున్నాడు, శ్రద్ధగా వింటున్నాడు. వినదాన్ని ఏ రోజుకి ఆ రోజు వెళ్ళి ఏం చేస్తున్నాడు? వ్రాసి పెడుతున్నాడు. అలా వ్రాసి మన చేతికి ఇచ్చిన గ్రంథమే మత్తయి సువార్త. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా వివరంగా యేసు ప్రభు యొక్క జననం గురించి కానీ, ఆయన జీవితం కానీ, ఆయన అద్భుతాలు, ఆయన స్వస్థతలు,
ఆయన చెప్పిన ఉపమానాలు ఇవన్నీ కూడా మత్తయి ఏం చేశాడు? గ్రంథస్థం చేసి పెట్టాడు. నేను అంటున్నాను, చాలామంది విన్నారు యేసయ్య బోధ, విన్నారు, విడిచిపెట్టారు. కానీ మత్తయి అలా చేయలేదు. ఏం చేశాడు? విన్న వాటిని అన్నింటిని ఏం చేశాడు? వ్రాసుకున్నాడు. ఎందుకంటే మత్తయి చదువుకున్నవాడు. చదువుకున్న వారికే కదా గవర్నమెంట్ మంచి ఉద్యోగం ఇచ్చేది. లెక్కలు బాగా తెలిసినోడు, లెక్కలు వేస్తాడు బాగా. అయితే ప్రభువుని వెంబడించట్లో లెక్కలు పక్కన పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. నేను ఏం పోగొట్టుకుంటున్నాను, ఏం పోతుందో, నాకు ఏం వస్తుందో, ఇవన్నీ లెక్కలేమీ వేసుకోవాలా. యేసును అంత నమ్మకంతో వెంబడించాడు. గొప్ప సువార్థికుడు అయ్యాడు. మంచి సువార్తను ఏం చేశాడు? మన చేతికి అందించాడు. ఎవరు చెప్పండి, అందరూ చెప్పండి. ఎవరు అతడు? మత్తయి. ఇతనికి మరొక పేరు ఉంది, లేవి. ఏం పేరు? లేవి అనే పేరు కూడా ఉంది మత్తయికి. అయితే ప్రభువుని వెంటనే వెంబడించాడు. ఓకే, ఈరోజు మనము ఇలాంటి సందర్భమే పాత నిబంధనలు కూడా చూస్తాం. ప్రభువుకి ఇలాంటి వారంటే చాలా ఇష్టం. అబ్రహాముని ఎందుకు నా స్నేహితుడు అన్నాడంటే, అబ్రహాం కూడా అంతే. నీ దేశాన్ని, నీ తల్లిని, నీ తండ్రిని, నీ ఇంటి వారందరినీ, బంధువులందరినీ వదిలేసి నేను చూపించే దేశానికి వెళ్ళు అంటే ఏం చేశాడు అబ్రహాం? తన భార్యతో చెప్పాడు. సత్తే అన్నాడు, మొత్తం సత్తున్నారు. భార్య అడుగుంటుంది, శారమ్మ ఊరకనే ఉంటుందా? దేవుడు మాట్లాడాడు, పొమ్మన్నాడంటే పద అంటదా శారమ్మ? ఏమని ఉంటుంది? ఎక్కడికి పొమ్మన్నాడు అయ్యా? ఏమో తెలియదు. ఎటు పొమ్మన్నాడు? ఏమో తెలియదు. ఏ ఊరు పొమ్మన్నాడు? ఏమి తేకడా? ఏమంటారు? ఏట్లోకి పోతావా అని ఉంటుందా? అందా? చెప్పండి, ఏమని ఉంటుంది? ఎక్కడికి పోతావు నువ్వు? ఏట్లోకి తీసుకెళ్తావు నన్ను. దేవుడు ఏం చెప్పలేదు అంటున్నావు, తెలియదు అంటున్నావు, ఎక్కడికి తీసుకెళ్తావు అన్నదా శారా? ఒకవేళ మొదట్లో అని ఉండొచ్చు. అబ్రహాము సర్ది చెప్పాడు, ప్రభువు మాట్లాడాడు, వెళ్దాం పద అన్నాడు, అంతే. భర్తను నమ్మి ఆమె కూడా ఏం చేసింది? బయలుదేరి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ దేశమో తెలియదు, అక్కడ ఏముంటాయో తెలియదు. అదే మనల్ని అడిగితే దేవుడు ఏం చేస్తాం? ఏమడుగుతాం ముందు? దేవా, నేను ఉన్న పార్లమెంట్ కంటే ఆ ఊరు బెటర్గా ఉంటుందా? అక్కడ పనులు బాగా ఉంటాయా? అక్కడ సౌకర్యాలు అన్నీ ఉన్నాయా? మా పిల్లలు చదువుకోవడానికి తగిన ఏర్పాట్లన్నీ అక్కడ ఉన్నాయా? ఏదన్నా జబ్బు చేస్తే, బలహీనత వస్తే పరిగెత్తుకుని పోవడానికి హాస్పిటల్ ఉన్నాయా? అన్ని వసతులు ఉన్నాయా? అవన్నీ చెప్పు, అప్పుడు నేను నిర్ణయం తీసుకుంటా వెళ్ళాలా వద్దా అని. కానీ అబ్రహాం అలా అడిగాడు దేవుణ్ణి? ఏం అడగల. ఏమీ తెలియకుండానే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలో కూడా అబ్రహాముకి తెలియకుండా అడుగు ముందుకు వేసి వెళ్ళిపోయాడు. దేవుడు నడిపించాడు ఉన్నతమైన స్థానంలో. ప్రపంచానికి ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు, అబ్రహామును తెలియని వ్యక్తి అంటూ ప్రపంచానికి ఎవరు ఉండరు. అంతగా దేవుడు అబ్రహామును హెచ్చించాడు. పాత నిబంధనలు ఇంకో సందర్భం మనకు తెలుసు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఉంటుంది. ఏలియా అగ్ని రథాల మీద పరలోకం వెళ్ళిపోయే టైం వచ్చింది. ప్రభు అన్నాడు, నీకు తర్వాత ప్రవక్తగా ఉండడానికి ఎలీషా, షాపాతు కుమారుడైన ఎలీషా నేను ఎంపిక చేస్తాను అన్నాడు దేవుడు. ఏలియాతో చెప్పాడు. ఏలియా పొలం గట్ల మీద నడుచుకుని పోతున్నాడు. దేని మీద? పొలం గట్ల మీద నడుచుకుంటూ పొలం వెంబడి పడిపోతున్నాడు ఏలియా. అప్పుడు ఎలీషా, షాపాతు కుమారుడైన ఎలీషా 12 అరకల ఎడ్లతో పొలము దున్నిస్తున్నాడు. 12వ అరకను ఇతడు పట్టుకొని దున్నుతున్నాడు అనమాట. ఇతడు పనిచేస్తున్నాడు. గొప్ప భూస్వామి, గొప్ప ఆస్వామి, చాలా ధనవంతుడు. 12 ఎకరాలంటే మన భాషలో చెప్పాలంటే 12 ట్రాక్టర్లు ఉన్నట్టే. అరకలు అంటే ఎన్ని? 12 ట్రాక్టర్లు దున్నేంత పొలం అతడికి ఉందన్నమాట. అంత విస్తారమైన పొలము కలిగిన వాడు. ఆస్వామి, సంపన్నుడు ఎలీషా. అయితే ఏలియా వచ్చి ఎలీషా మీద తన దుప్పటి తీసి ఏం చేశాడు? తన పైన వేశాడు, అంతే. దుప్పటి వేయగానే ఎలీషా వెంటనే లోబడ్డాడండి. నాకింత ఆస్తి ఉంది, ఇన్ని ఎకరాల పొలం ఉంది, ఇన్ని అరకల ఎడ్లున్నాయి, నాకు ఇంత విస్తారమైన పొలము వ్యవసాయం నాకుంటే ఇదన్నీ వదిలేసి నీ వెంబడి రావాలా నేను అని ప్రశ్నించలా. దుప్పటి తన మీద పడగానే అర్థమైపోయింది, దేవుడు నన్ను సేవకి పిలుస్తున్నాడు.
నా దేవుని సేవ కంటే ఇవి నాకు ముఖ్యమైనవి కావు అని తనకున్నవన్నీ కూడా వదిలేయడానికి, ఏమి చెయ్యాలో ఎలా వెళ్ళాలో ఏమీ తెలియని మార్గంలోకి, కష్టమైన నష్టమైన ప్రభువుని వెంబడించడానికి తీర్మానించుకున్న వ్యక్తి ఎవరు? షాపాతు కుమారుడైనా, చెప్పండి అందరూ చెప్పండి, ఎవరైనా? ఎలీషా భక్తుడు. అయితే ఆ దుప్పటి మీద పడగానే ఏలియాని అడిగాడు, అయ్యా నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు మాట చెప్పి నేను వచ్చి నిన్ను వెంబడిస్తాను, నాకు నీ పర్మిషన్ ఇమ్మన్నాడు. ఎంత గొప్ప సంగతి అండి. నీ సెలవైతే, చెప్పండి, నువ్వు సెలవిస్తే నువ్వు వెళ్ళు అని అంటే, మా అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు, ఈ ఆస్తి ఇవన్నీ మీరే చూసుకోండి అని చెప్పేసి వచ్చేస్తానయ్యా అన్నాడు. నీ సెలవైతే, ఆ మాట చాలా ముఖ్యం. దైవజనుడు అనుమతి, దైవజనుడు సలహా తీసుకోవడం ఎంతైనా మనకి ఆశీర్వాదకరం. దైవజనుడు అనుమతి సలహా లేకుండా మన ఇష్టమోజోడు చేస్తే నష్టపోతాం మనం. అయితే నీ సెలవైతే అంటే అప్పుడు అంటే ఒకవేళ ఏలియా కానీ వద్దు మీ అమ్మ నాన్నరికి వెళ్ళే టైం కూడా లేదు వచ్చేనా వెనకంటే, ఎలీషా వెళ్ళిపోవడానికి కూడా, చెప్పండి, వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. అదే సమయంలో తల్లిని తండ్రిని సన్మానించాలని దైవాజ్ఞ పాటించడానికి మా అమ్మా నాన్నకు మాట చెప్పి వస్తానయ్యని అడిగాడు. ఏలి అన్నాడు వెళ్ళు అనగానే వెళ్ళాడు, వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పాడు, ఒప్పించాడు. ఒకవేళ తల్లిదండ్రులు ఊరకనే ఒప్పుకుంటారా? ఇంత ఆస్తి పెట్టుకొని, ఇంత భూమి పెట్టుకొని, ఇంత ఆదాయం పెట్టుకొని ఇవన్నీ వదిలేసి దేవుని సేవని రోడ్ల మీద తిరుగుతావా? ఎవరెవరు ఇచ్చే ఆ యొక్క గుప్పిళ్ళ బియ్యంతో బతుకుతావని ఎన్ని మాటలను ఉంటారు. తెలిసేవన్నీ పట్టించుకోవాలా. ప్రభువు నన్ను పిలిచాడు, అదే నాకు గొప్ప భాగ్యం, అంతే. ఎలాగోలాగా వాళ్ళ అమ్మ నాన్న ఒప్పించాడు. ఒప్పించడమే కాదు, సంతోషంగా విందు చేశాడు. ఏంటో తెలుసా విందు? ఎంత గొప్ప విందు అంటే, ఏ అరకనైతే అతడు దున్నాడో ఆ అరక, ఆ నాగలి, తను ఎడ్ల బండి కట్టే ఆ యొక్క ఎడ్ల బండి, అవన్నీ తన చేతులతో గొడ్డలతో ముక్కలుగా నరికి తాను దున్నే ఎడ్లను తీసుకొని రెండిటిని దేవుడికి బలి ఇచ్చి ఆ మాంసము పొయ్యి మీద పెట్టి నరికిన అరక, ఈ నాగలి కట్టెను ముక్కలుగా చేసి వాటన్నిటినీ పొయ్యిగా కాల్చి ఆహారం వండి అందరికీ భోజనం పెట్టాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయ. ఏంటి ఇందులో పరమార్థం? ఒకవేళ సేవలో ఏమైనా కష్టాలు ఇబ్బందులు ఎదురైతే, ఒకవేళ అరక అక్కడే ఉంటే, ఆ ఎడ్లు అక్కడే ఉంటే ఏం చేస్తాడు చెప్పండి? మరలా దేవుని వదిలేసి నా అరక నేను దున్నుకుంటా, నా ఈ వ్యవసాయం నేను చేసుకుంటేనే థాట్ వస్తుందేమని ఏ పని చేశాడు అది ఇక కళ్ళ ముందుక కనబడకుండా చేసి దేవుణ్ణి అంతగా వెంబడించాడు. ఎవరు? భక్తుడైన ఎలీషా. అందుకనే ఏలియా కంటే దేవుడు రెండు పాలు ఆత్మతో ఎలీషాను వాడుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. అద్భుతం. ఎంత అద్భుతం అంటే, అతడు చనిపోయినప్పుడు మరణకరమైన తెగులుతోనే చనిపోయాడు ఎలీషా. ఆయన ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు జరిగినాయి. పోయిన వారం కూడా చెప్పుకున్నాం ఎలీషా గారి గురించి. శూనేమీయురాలు అతడికి ఆతిథ్యం ఇస్తే, గుర్తుందా? పోయిన వారం చెప్పుకున్నాం. ఏం చేశాడు? ఈమె మనల్ని ఇంతగా ప్రేమిస్తుంది, ప్రత్యేకమైన కంచం, ప్రత్యేకమైన గ్లాసు, ప్రత్యేకమైన మంచం, పీట, కుర్చీ, ఉండడానికి ఒక ఇల్లు, ఒక గది, ఇవన్నీ మనకింత ప్రేమగా చూస్తుంది. ఈమెకి ఏంటి? రాజుతో మాట్లాడాలా, అధిపతికి ఏమన్నా చెప్పించాలా, సిఫారసు చేయాలా, అడగండి అంటే ఆమెకి ఏమీ కొదువు లేదయ్యా. పిల్లలు లేరంటే ప్రార్థన చేసి ఏం చేస్తాడు? వచ్చే సంవత్సరం నాటికి నువ్వు బిడ్డను కలిగి ఉంటుంది. ఇదంతా పోయిన వారం చెప్పుకున్నాం మనం. ఆ బిడ్డ 12వ ఏట చనిపోతే ఆ బిడ్డను మరల ఏం చేశాడు? చనిపోయిన బిడ్డను తిరిగి బ్రతికించాడు ఎలీషా. అంత గొప్ప సేవకుడు, చాలా గొప్ప పరిచర్య చేశాడు. అయితే చివరి దశలో మరణకరమైన రోగంతో చనిపోయాడు. చనిపోతే ఆయన సమాధి చేస్తే ఒక యుద్ధం జరుగుతుంది కొద్ది సంవత్సరాల తర్వాత. ఆ యుద్ధం జరిగేటప్పుడు ఇశ్రాయేలీయుడు ఒక అతడు
చనిపోయాడు. అతన్ని ఎవరో స్నేహితులు తీసుకెళ్ళి చనిపోయిన వ్యక్తిని ఎలీషా గారు సమాధిలో పెట్టారు. తీసుకెళ్ళి అక్కడికి పెట్టి వచ్చేస్తున్నారు. చనిపోయినోడికి ఎలీషా గారి యొక్క ఎముకలు, శల్యములు ఏం చేసినాయంట, చచ్చిపోయినోడికి తగిలినాయి. వెంటనే ఆగండ్రా నేను వస్తానని చెప్పి వెనకాల పరిగెత్తాడు అనమాట వాడు. అర్థం కాదు ఎవరిని, శవాన్ని మోసుకొచ్చారు. ఎక్కడ పెట్టారు, తీసుకొచ్చి సమాధిలో పెట్టారు. ఎలీషా గారి సమాధిలో పెట్టి యుద్ధం అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఎక్కడో పూడుద్దాం అనుకున్నారు. కానీ ఈలోపు ఏమైంది చెప్పండి, ఎలీషా గారి యొక్క ఎముకలకు తగిలింది ఆ శవం. వెంటనే లేచి జీవం పొందుకొని పరిగెత్తిందట, వాళ్ళ వెనకాల పరిగెత్తింది. అంతే. అంటే ఎముకలలో కూడా ఏముంది, అద్భుతమైన శక్తి కలిగిన దైవజనుడు. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఈ 3 సందర్భాల్లో కూడా ఏంటి, పిలిచిన వెంటనే లోబడడం. చెప్పండి, పిలిచిన వెంటనే లోబడడం. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం. మత్తయి అలాగే లోబడ్డాడు, టైం తీసుకోలేదు. అబ్రహాము, శారాలు అలాగే లోబడ్డారు. షాపాతు కుమారుడైన ఎలీషా కూడా వెంటనే తీర్మానం చేసుకున్నాడు. అలాంటి అనుభవం మనకు రావాలి. అయితే ఈరోజు మనము నేర్చుకునే ఒక మిషనరీ స్టోరీ. ఆయన పేరు A.W. టోజర్. చెప్పండి, అందరూ చెప్పండి, A.W. టోజర్. పోయిన నెలలో ఎవరి గురించి నేర్చుకున్నాం, లియోనార్డ్ రేవెన్హిల్. చెప్పండి, లియోనార్డ్ రేవెన్హిల్ గారి గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం నేర్చుకునే మిషనరీ ఎవరు, A.W. టోజర్. అంటే ఎయిడెన్ విల్సన్ టోజర్. ఎయిడెన్ విల్సన్ టోజర్. ఈయన గురించి నేను చెప్పడానికి ముందు, ఈ మధ్యకాలంలో ప్రభువు సన్నిధికి చేరిన గంటెల ప్రకాష్ గారు, ఇంకా బ్రతికుండి దేవుని సేవ చేస్తున్న ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, గొప్ప వాక్యాన్ని బలంగా మంచిగా బోధించే, అంటే స్పష్టంగా అర్థమయ్యే రీతిలో బోధించే సేవకులందరూ వారి ప్రసంగాల్లో ఏదో ఒక సందర్భంలో A.W. టోజర్ గారి గురించి మాట్లాడకుండా ఉండరు. ఆయన గురించిన ప్రస్తావన తెస్తారు. నేను విన్నాను, గంటెల ప్రకాష్ గారి యొక్క సాక్ష్యం మీరు వినండి. ఆయన ఇంత చక్కగా స్పష్టంగా నేను బోధించడానికి A.W. టోజర్ గారు రాసిన పుస్తకాలు చదివే నేను ఇలా మలుచుకున్నాను అన్నాడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అర్థమైందా? అంత గొప్ప దైవజనుడు అనమాట. ఎవరైనా A.W. టోజర్, ఎయిడెన్ విల్సన్ టోజర్. చెప్పండి, అందరూ పలకండి, ఎయిడెన్ విల్సన్ టోజర్. గొప్ప దైవజనుడు ఆయన. అయితే ఆయన పుట్టింది 1897. 1897 ఏప్రిల్ 21న పుట్టాడు ఆయన. అమెరికా దేశంలో పెన్సిల్వేనియా అనే ప్రాంతంలో 1897 ఏప్రిల్ 21న జన్మించాడు ఆయన. అయితే చిన్నప్పటి నుండి వారి కుటుంబం చాలా పేదరికంలో ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. 6వ తరగతి వరకే చదువుకున్నాడట. ఎంతవరకు చదువుకున్నాడండి? 6వ తరగతి, 6th స్టాండర్డ్, అంతే. 6th గ్రేడ్ చదివాడు. ఇక 6వ తరగతి చదివాడు. ఇక పైగా చదవడానికి పరిస్థితులు అనుకూలించలా. ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులను బట్టి వాళ్ళ అమ్మ ఓ పనికి వెళ్ళేది, వాళ్ళ నాన్న ఓ పనికి వెళ్ళేవాడు, అన్నదమ్ములు. ఇతడు కూడా ఏదో పనికి వెళ్ళడం మొదలుపెట్టాడు. 6వ సంవత్సరం అంటే 6వ తరగతి అంటే ఎన్ని సంవత్సరాల వయసు ఉంటుంది? 10 ఏళ్ళు, అంతేనా? 4 ఏళ్ళకి బడికి జాయిన్ చేసిన 6వ తరగతి అండి 10 ఏళ్ళ, 10-11 ఏళ్ళు ఉంటాయి 6వ తరగతి అంటే, అవునా? ఆ వయసు నుంచి పనులకు వెళ్ళేవాడు ఇంట్లో పరిస్థితులను బట్టి. 6వ తరగతి వరకే చదువుకున్నాడు. చదవాలని కోరుకుంది, చదువుకునే అవకాశాలు లేవు. పనికి వెళ్తూ ఎంతో కొంత తెచ్చి వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చేవాడు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత చదువుకునేవాడట. ఇంటికి వచ్చిన తర్వాత మరలా సొంతంగా చదువుకునేవాడు. అలా చదువుకున్నాడు అతడు. అయితే ప్రియులరా, 11వ ఏట నుంచే పనులకి వెళ్తుండేవాడు. 17వ ఏట యవన ప్రాయంలోకి వచ్చాక అతడు ఒక టైర్ల కంపెనీలో పనిచేస్తున్నాడు. టైర్ల కంపెనీ, టైర్లు అంటే తెలుసుగా, కారు,
బస్సు టైర్లు. ఆ టైర్ల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఒకరోజు పని ముగించుకొని సాయంకాలము ఇంటికి వస్తున్నాడు. పని ముగించుకుని వస్తున్న సమయంలో ఒక వీధిలో ఎవరో దైవజనుడు వీధిలో సువార్త ప్రకటిస్తున్నాడు. అతడు ప్రకటించే సువార్తను ఇతడు చెవిని పడగానే ఇంటికి వెళ్ళిపోతున్న టోజర్ గారు ఆగిపోయాడు. ఆ సువార్త అంతా విన్నాడు. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకైన సిలువలో చనిపోయాడు, రక్తము కార్చాడు, మరణించి సమాధి నుండి లేచాడు అని నరకము గురించి పరలోకం గురించి సువార్త ఒక అతడు స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నాడు. ఈయన శ్రద్ధగా విన్నాడు. తర్వాత సువార్థికుడు అన్నాడు, ఒకవేళ ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము, ఒకవేళ నువ్వు యేసు ప్రభువును నమ్ముకుంటే నరకాన్ని తప్పించుకుని పరలోకం వెళ్తావు. యేసు ప్రభువు నువ్వు నమ్ముకోవాలంటే ఇప్పుడే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి, దేవా నేను పాపిని, నన్ను క్షమించని నువ్వు ఒప్పుకో, ప్రభువు నిన్ను క్షమిస్తాడని ఆయన ముగింపు మాటలుగా చెప్పి ముగించుకొని వెళ్ళిపోయాడు ఆయన. అయితే ఈయన కూడా మాటలు విని వెళ్ళిపోయాడు. హృదయంలో ఏదో తెలియని వేదన. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి తన మిద్ది మీదకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎవరు? A.W. టోజర్. చెప్పండి, అందరూ చెప్పండి. A.W. టోజర్ తన పాపాలన్నీ ఒప్పుకుంటున్నాడు ప్రభు దగ్గర. తన యవన ప్రాయంలో చెడు ఆలోచనలు, చెడు తలంపులు, మోసపూరితమైన పనులు అన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు. ఆ రోజు నుంచి క్రమంగా బైబిల్ చదవడం, ఇంకా ఇంకా లోతైన భక్తి, లోతైన అన్వేషణ ప్రభు కోసం చేయాలని తపన, ఎక్కువ ప్రార్థన చేయడం, ఎక్కువ బైబిల్ చదవడం. నేనేం చెప్తున్నానంటే, ఎన్ని ప్రసంగాలు విని ఆ స్థితికి వచ్చాడు టోజర్. నేను చెప్పే మాట అర్థమవుతుంది. ఎన్ని ప్రసంగాలు విన్నాడు, ఎన్నిసార్లు మందిరానికి పోయాడు, ఎన్ని సంవత్సరాలు మందిరంలో కూర్చొని మాటలు విన్నాడు. వీధిలో ఒక వ్యక్తి ప్రకటించే సువార్త విని తక్షణమే లోబడ్డాడు A.W. టోజర్ గారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. ఇందాకదే అనుబంధంగా మనం చెప్పుకున్న మత్తయి అలాగే చేశాడు. షాపాతు కుమారుడైన ఎలీషా అలాగే చేశాడు. ఒక్క పిలుపు అంతే. సువార్థికుడు ప్రకటించే ఆ సువార్తను విని వెంటనే లోబడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, పాపాలు ఒప్పుకున్నాడు, ప్రభువుకి తన హృదయాన్ని ఇచ్చేశాడు. ఈ రోజుల్లో మనం ప్రార్థనకు వస్తూ సంవత్సరాల తరబడి మందిరానికి వస్తుంటాం, సంవత్సరాల తరబడి వాక్యం వింటాం. 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయినా ఇంకా మారు మనసు పొందమంటే ఇంకా టైం ఉంది లెక్క. అప్పుడే కాదు, చెప్పండి ఎప్పుడంట? ఇంకా టైం ఉందలే, ఇంకా నాకు సమయం ఉందలే. ఇంకా టైం ఉందలే అనుకుంటున్నాం. మీకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ప్రభు రాకడ సూచనలన్నీ జరిగిపోతున్నాయి. ఈ మధ్య యెరూషలేములో ఒక భూమి కంపించింది. ఆ యెరూషలేము వీధులు బీటల వారిని, రోడ్లన్నీ ఏమైచ్చినాయి, పగుళ్ళు వచ్చేసినాయి. యేసు ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. యేసు ప్రభు రాకడ చెప్పండి చాలా సమీపంగా ఉంది. ఇంకా చాలా టైం ఉందిలే, ఇంకా చాలా టైం ఉందని వాయిదాలు వేస్తున్నాం మనం. గెత్సెమనే ఆ యొక్క ఒలీవ కొండ మీదకి ప్రభు వచ్చినప్పుడు ఆ కొండ ఏమవుతుంది, 2 భాగాలుగా విడిపోతుందని జకరియా గ్రంథంలో ప్రవచనం. ఆ సైంటిస్టులు పరిశోధన చేస్తున్నారు. ఆ కొండ బీటలు వారుతూ ఉంది. ఎప్పుడైనా పగిలిపోవడానికి అది ప్రభు వచ్చి పాదము మోపగానే కొండ 2 బ్రదలైపోతుంది. ఇది ప్రవచనాలు ఇవన్నీ కూడా. ప్రభువు రాకడ చాలా చెప్పండి చాలా సమీపంగా ఉంది. ఒకవేళ ఆయన రాకడొస్తే నువ్వు విడవబడితే ఏం చెప్తావు? నువ్వు ప్రభువు నిన్ను అడగడా? నా మందిరానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, నువ్వు ఎన్నిసార్లు నా బోధ విన్నావు, మారు మనసు పొందమని, రక్షణ పొందమని, నన్ను నీ స్వంత రక్షకుడిగా స్వీకరించమని ఎన్ని మార్లు నేను మాట్లాడాను. అయినా నువ్వేం చేస్తావు? వాయిదాలు చెప్పండి ఏం చేస్తావు? ఇప్పుడు కాదు, వచ్చే సంవత్సరం మీటింగ్స్ వచ్చేమో, వచ్చే సంవత్సరం జనవరికి,
ఇలాగ వాయిదాలు వేసుకుంటూ ఉంటే ప్రభు అన్నాడు, సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమీ ప్రయోజనం? ఈ భూమి మీద అన్నీ అనుభవించి నీ ప్రాణాన్ని నరకానికో పాతాలనుకో నువ్వు పోగొట్టుకుంటే అసలు ప్రయోజనం ఉందా? ఈ భూమి మీద నీకు ఏది లేకపోయినా పరలోకములో స్థలం సంపాదించుకోవడం గొప్ప భాగ్యం. నేను అంటున్నాను, A.W. టోజర్ గారు ఎన్ని ప్రసంగాలు విన్నారండి? ఎన్నిసార్లు మందిరానికి పోయాడండి? ఎంతమంది గొప్ప గొప్ప సేవకులు వచ్చి వాక్యం గుండెలు బద్దలైపోయి వాక్యాలు విని బ్రతుకు మార్చుకున్నాడు. వీధిలో నిలబడి ఒక ఆయన చెప్పే సువార్తనే విన్నాడు, వెంటనే లోబడ్డాడు, పోయి పశ్చాత్తాపడి పాదాల మీద మోకాల్లోని ప్రార్థన చేసి తన పాపాలను ఒప్పుకున్నాడు. ఆ దినము నుండి ఎక్కువ ప్రార్థన చేయడం, ఎక్కువ బైబిల్ చదవడం, అలాగా ఆత్మీయ లోతుల్లోనికి ఆయన చాలా లోతైన అనుభవంలోకి వెళ్ళాడు. 2 సంవత్సరాలు అలాగా దేవుని సన్నిధిలో ఎదిగాడు. తన 17వ ఏట రక్షించబడ్డాడు. 19వ ఏట 19 సంవత్సరాలకే దేవుడు ఆయన ఒక మందిరానికి, చర్చికో పాస్టర్గా దేవుడు నియమించాడు. అలాగా 2-3 చర్చెస్లో ఆయన పనిచేశాడు. ఆ తర్వాత 31 సంవత్సరము ఒకే మందిరానికి పాస్టర్గా ఉండి పరిచర్య చేశాడు. అయితే 80 మందితో ప్రారంభించబడిన సేవ 800 మంది సంఘాన్ని కట్టాడు ఆయన గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఎంతమంది సంఘం? చెప్పండి, సంఘం ఎంతమంది? ఆయన ఆ మందిరానికి దేవుడు తీసుకొచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు? అక్కడ 80 మంది ఉంటే 31 సంవత్సరంలో ఎంతమంది అయ్యారు? మాట్లాడిన ఎంతమంది అయ్యారు? 800 మంది. ఒకవేళ మీలో కొంతమంది అనుకోవచ్చు, ఈ రోజుల్లో సతీష్ కుమార్ గారు, జాన్ వెస్లీ గారు, స్టీఫెన్ పాల్ గారు, బెల్లంపల్లి పాస్టర్ గారు, వీళ్ళేందండి నెలల్లోనే లక్షల మందిని సంపాదిస్తుంటే ఆయన 31 సంవత్సరాలు పట్టిందా 800 మంది చేయడానికి? నేనంటాను, వీళ్ళు నెలల్లో సంపాదించే ఆత్మలన్నీ కూడా నిజముగా క్రొత్తగా రక్షించబడిన ఆత్మలు కానీ, చెప్పండి, క్రొత్తగా రక్షించబడిన ఆత్మలు కానీ కావు. నిజంగా వీళ్ళు వాక్యం విని, సువార్త విని, బాప్తిసం పొంది, మారు మనసు పొంది రక్షించబడిన వాళ్ళు కాదు. ఆయా సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ ఏమవుతున్నారు? ఇక్కడికి చెప్పాలి, ఏమవుతున్నారు? స్థాన మార్పిడి జరుగుతుంది. ఏ మార్పిడి? చెప్పండి, ఏ మార్పిడి? స్థాన మార్పిడి జరుగుతుంది అంతే. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారు. నిజంగా క్రొత్తగా రక్షించబడిన ఆత్మలు కావు. నేనంటున్నాను, ఆయన 800 మందిని కట్టినది అంతా పాపము నుండి, శాపము నుండి, భయంకరమైన అపవిత్రత నుంచి విడుదల పొంది రక్షించబడి మందిరములో చేర్చబడిన నూతన ఆత్మలే అవి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. దేవుడు మెచ్చే సేవ అది. చెప్పండి, దేవుడు మెచ్చే సేవ. వాళ్ళని వీళ్ళని కలుపుకొని కట్టుకున్నది కాదు. నేనంటున్నాను, సంఘము 800 మంది, రక్షించబడిన వారు 800 మంది, సువార్త చెప్పి ప్రభువుని నమ్ముకునేటట్టు చేస్తుంది. లక్షల మందిని ప్రభు దగ్గర నడిపించాడు ఆయన. ఎవరు? A.W. టోజర్. నరహంతకులు మారారు, దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, భయంకరమైన అపవిత్రతలు ఉన్నవారందరూ ఆయన వాక్యం విని ప్రభువులోకి వచ్చారు. తర్వాత ఆయన గురించి మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఎక్కువ గంటలు ప్రార్థన చేసేవాడట. మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసేవాడు. మోకాళ్ళు పూర్తిగా నొప్పులు పుడితే తర్వాత మరలా సాగిలపడి ప్రార్థన చేసేవాడట. చెప్పండి, ఎలాగా? సాష్టాంగపడి దేవుని దగ్గర గంటలు ప్రార్థన చేసేవాడు. అయితే ప్రియులారా, ఆయన గురించి ఈయన లియోనార్డ్ రేవెన్హిల్ గారు కూడా ఆయన గురించి ఒక సాక్ష్యం చెప్పాడు. ఏమనంటే, A.W. టోజర్ లాంటి వ్యక్తులను విశ్వవిద్యాలయాలు తయారు చేయలేవు, యూనివర్సిటీలు తయారు చేయలేవు, దేవుని సన్నిధిలో మాత్రమే అలాంటి వ్యక్తులు తయారవ్వగలరు అని చెప్పాడట. అర్థమైన వాళ్ళు ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన చదువుకుంది ఎంతండి? చెప్పాలి, వింటున్నారు ఇక్కడ? ఎంత చదువుకున్నాడు ఆయన? 6వ తరగతే చదివాడు. చదువుకునే అవకాశం లేదు, 6వ తరగతి వరకే చదివాడు. అయితే గొప్ప గొప్ప దైవజనులు
అందరు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, మేము 10 ఏళ్ళు 15 ఏళ్ళు బైబిల్ ట్రైనింగ్ చేసి బైబిల్లో ఉన్న ఆ అణువణువు మేము చదివి నేర్చుకున్న దానికంటే మాకంటే ఎక్కువ గొప్ప జ్ఞానముతో బోధిస్తున్నాడు ఏడబ్ల్యూ టోజర్. ఎక్కడివి ఇతనికి ఆలోచనలు, ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? ఎలా ఇతడు ఇంత గొప్పగా చెప్తున్నాడు? మేము సంవత్సరాల తరబడి బైబిల్ తర్ఫీదు చేసిన మాకు తెలియని విషయాలు కూడా ఇతను ఏం చేస్తున్నాడు? తేటగా బోధిస్తూ ఉన్నాడు ఏడబ్ల్యూ టోజర్ అని అనేక మంది ఆ వ్యక్తి గురించి గొప్ప సాక్ష్యం చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చదువు లేదు, ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు, సంవత్సరాలు బైబిల్ని అతడు ధ్యానం అంటే నేర్చుకోలేదు ఎక్కడా కూడా. కేవలము ప్రార్థన, బైబిల్ ధ్యానించడం, దేవుని దగ్గరే నేర్చుకున్నాడు. అద్భుతమైన అతడు బోధ విన్న వారందరూ ఆశ్చర్యపోయేవారట. బైబిల్ నేర్చుకున్న వేద పండితులు కూడా ఇంత గొప్పగా చెప్పలేరు. ఇతడికి గొప్ప జ్ఞానముతో మాట్లాడే కృపావరం దేవుడిచ్చాడు. అలాగా లక్షలాది మందిని ప్రభువు కొరకు సువార్త ప్రకటించి సంపాదించాడు. సంఘ కాపరిగా 800 మంది సంఘాన్ని కట్టాడు ఆయన. అయితే ఆయనలో మనం నేర్చుకునే మరొక గొప్ప మంచి గుణం ఏంటంటే, చాలా సింపుల్గా ఉండేవాడట ఆయన. సింపుల్ సిటీ అనమాట. ఆడంబరాలకు తావి ఇవ్వలేదు ఆయన బ్రతికిన కాలంలో. దేవుడు ఆయన గొప్పగా హెచ్చించిన గొప్ప వాళ్ళందరూ వాక్యం చెప్పడానికి ఆయన్ని పిలుస్తున్నా, పెద్ద చదువు లేదు, పెద్ద జ్ఞానవంతుడు కాదు, అంటే పాండిత్యమేమి నేర్చుకున్నవాడు కాదు. దేవుడు అతన్ని వాడుకుంటూ ఉంటే అనేక మంది నరహంతకులు, దొంగలు, వ్యభిచారులు గుండెలు బాదుకొని పాపాలు ఒప్పుకుంటూ ఉంటే ఆయన బోధ విని అనేక మంది సభలకు ఆయన్ని పిలుస్తూ ఉంటే, ప్రియులారా, ఆయన బ్రతికినంతకాలం బస్సుల్లో, ట్రైన్లోనే ప్రయాణం చేశాడంట. ఎన్నడూ ఆయన సొంత కారు కూడా, చెప్పండి, సొంత కారు కూడా కొనలేదు. దాని మీద దృష్టి పెట్టలేదట ఆయన. దేవుడు ఇస్తాడు ఆయన, అంటే దేవుడు ఇవ్వడా కారు ఆయనకి? అంత గొప్ప దైవజనుడు కారులు ఇవ్వడా దేవుడు? నాకు తెలిసి ఆయనకున్న పేరు ప్రఖ్యాతలకి చాలామంది కొత్త కారు కొని ఆయనకి బహుమతికి ఇచ్చే అలాంటి స్థితి. కానీ ఎన్నడూ ఆయన ఏది ఆశించలా. కారు కొనలేదట. బస్సుల్లోనే ప్రయాణం, ట్రైన్లోనే ప్రయాణం. అతడు ఒకవేళ ఇలా కూడా యోచించి ఉండొచ్చు, కారులో, నేను సొంత కారులో ప్రయాణం చేస్తుంటే 2-3 గంటలు నేను వాకింగ్ చెప్పడానికి వెళ్ళే స్థలానికి వెళ్తున్నప్పుడు ఎప్పుడు నాతో ఉండే డ్రైవర్ ఉంటాడు, నాకు ఎవరైనా సహకారులు ఎవరైనా ఒకరు ఉంటారు, వారు ప్రభువుని నమ్ముకున్న వారే. సువార్త చెప్పడానికి నాకు ఏం లేదు, అవకాశము లేదు. ఆ 2-3 గంటలు నిద్రపోవాలి, లేక ఏదో ఇక వేరే విషయాలు మాట్లాడాలి. అదే నేను బస్సులోనూ ట్రైన్లోనూ వెళ్తే క్రొత్త వారందరూ నాకు పరిచయం. మీకు అర్థమవుతుందా? ఎవరు పరిచయం అవుతారు చెప్పండి? ట్రైన్ ఎప్పుడు అందరూ ఒకరే కనబడతారా? చెప్పాలి. ట్రైన్లో అందరూ క్రొత్త ముఖాలే కనబడతాయి. వారందరికీ యేసుని చెప్పాలి, యేసుని గురించి చెప్పాలి. బస్సులో వెళ్తే బస్సులో కూర్చున్న వారికి యేసు గురించి చెప్పాలి. ఇది ఆయన తపన. ఆయన ఒక సొంత కారు ఈ భూమి మీద ఆయన ఆశించలేదట. అంటే అంత సింపుల్ సిటీగా ఆయన బ్రతికాడు. అంటే కారు ఉండడం తప్పని కాదు, కానీ ఆయన అంత గొప్పగా బ్రతికాడు. అయితే ఈ రోజుల్లో కొంతమంది సేవకులు దేవుడు కొంచెం హెచ్చిస్తే వారిని వాక్యం చెప్పడానికి పిలిస్తే వాళ్ళు అడిగే ఏంటంటే, ఏసీ రూమ్ బుక్ చేయాలి, ఏసీ కారులో నన్ను తీసుకుని వెళ్ళాలని సేవకులు లేరా? ఉన్నారా లేరు? చెప్పండి. ఏం కావాలి? ఏసీ రూములు కావాలి, ఏసీ కారులుగా పెట్టాలి. తర్వాత ప్రజలు ఎంతమంది వస్తున్నారు, వాల్ పోస్టులు వేస్తున్నారా, పబ్లిసిటీ చేస్తున్నారా, నాకు ఎంత కానుకిస్తారు అని అడిగే పాస్టర్లు కూడా లేకపోలేదు. నేను అంటున్నాను, కేవలము దేవుని మహిమ కొరకే గొప్ప సేవ చేసిన వ్యక్తి ఎవరు? ఏడబ్ల్యూ టోజర్ గారు. కారు, పెద్ద సౌకర్యాలు ఏమీ ఆయన కోరుకోలేదట. చాలా సింపుల్గా ఆయన జీవించాడు. ఆయనకి భార్య, 7 పిల్లలు. ఎంతమంది పిల్లలండి? 7 పిల్లలు. మరి ప్రతి అవసరత
దేవుడే తీర్చమని దేవుడి మీద ఆధారపడ్డాడు. మనుషులను ఎప్పుడూ ఆశ్రయించలేదు, దేవుని వైపే చూసి కుటుంబాన్ని కట్టుకున్నాడు ఆయన. చాలామంది అనేవారట, ఏడబ్ల్యూ టోజర్ గారికి అన్నము, బట్టలు, పుస్తకాలు ఉంటే చాలు, ఇంకా ఆయనకి ఇంకేమీ అవసరం లేదు, దేన్ని ఆయన కోరుకోడని. అంతగా దేవుని పరిచర్య చేశాడు. 44 సంవత్సరాలు విరామము లేని దేవుని సేవ చేశారు. 1963 మే 12వ తేదీన ప్రభువు పిలుపొందుకొని పరలోకానికైనా వెళ్ళిపోయారు. అయితే ఈ 44 సంవత్సరాల్లో 40 పుస్తకాలు రాశాడు ఆయన. ఎన్ని పుస్తకాలు? 40. ఒకవేళ మీలో ఎవరైనా చదువుకునే పిల్లలు ఇంగ్లీష్ బాగా చదవగలమనుకునేవారు చదవండి ఆయన పుస్తకాలు. పర్స్యూట్ ఆఫ్ గాడ్ అని అంటే దాని అర్థం ఏంటంటే దేవుని కొరకు అన్వేషణ. దేవుడి గురించి ఒక వ్యక్తి అన్వేషిస్తున్నప్పుడు ఎంత దేవుడి గురించి తెలుసుకుంటాడో ఆ బుక్లో ఆయన రాశాడు. అది చాలా ఫేమస్ అయింది. ఆయన రాసిన 40 పుస్తకాల్లో దేవుని గురించిన అన్వేషణ అనే ఒక పుస్తకం, తర్వాత పరిశుద్ధాత్మని లోతుగా తెలుసుకోవడం అనే 2వ పుస్తకం. ఇవి చాలా హైలైట్ అయినాయి, చాలాసార్లు రీప్రింట్ చేయబడ్డాయి. అలాంటి పుస్తకాలు చదివే గంటెల ప్రకాష్ గారు, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, ఇంకా గొప్ప గొప్ప బైబిల్ ఈ రోజున బోధిస్తున్న బోధకులు, వారు కూడా చాలా మలచబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ఆయన పుస్తకాలు మనకు దొరుకుతాయి, అవి చదవచ్చు. ఏం పేరు ఆయన పేరు? ఏడబ్ల్యూ టోజర్ గారు. ఇప్పటికీ ఆయన చనిపోయి 63లో చనిపోయాడు. ఆయన ఎప్పుడు చనిపోయాడు? 63లో చనిపోయాడు. ఇప్పటికీ ఆయన పుస్తకాల ద్వారా, ఆయన ప్రసంగాల ద్వారా, ఆయన అనుభవాల ద్వారా ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. అనేక మందిని మండిస్తూ ఉన్నాడు ఆయన. అనేక మంది బోధకులకి మాదిరిగా ఉన్నాడు, మలుస్తూ ఉన్నాడు అద్భుతమైన రీతిలో. అయితే ఆయన కొన్ని సూక్తులు చెప్పాడు. 1-2 మాటలు నేను చెప్పి నేను ముగిస్తాను. ముగింపులోకి వచ్చాం మనం. ఆ సూక్తులు ఏంటంటే, ఆయన ఏమంటాడంటే, దేవునికి సమయము ఇవ్వలేనంత బిజీగా నువ్వు వెళ్ళిపోతే ప్రమాదంలో ఉన్నావు అంటాడు. ఏమైనా అర్థమైందా? ఏం లేదంటే టైము, మందిరానికి రావా అంటే రేపు నాకు పని ఉంది, నాకు టైం లేదు, దేవుడికి టైం ఇవ్వలేను నేను అనే స్థాయికి నువ్వు వెళ్ళిపోతే, అంత బిజీ అయిపోతే నువ్వు ఎక్కడున్నావు? చెప్పండి, ఎక్కడున్నావు? ప్రమాదపు అంచుల్లో ఉన్నావు. నువ్వు గుర్తుపెట్టుకో. దేవునికి కూడా నేను టైం ఇచ్చేంత పరిస్థితి నీకు లేదా? ఆయన చెప్తాడు ఆ సూక్తి ఏంటంటే, నిన్ను పుట్టించి నీకు సమయం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి అన్నీ ఇచ్చిన దేవుడికి కూడా నువ్వేమి ఇవ్వలేకపోతున్నావు? సమయము. నాకు బిజీ అండి, సో బిజీ, టూ బిజీ అని అన్నావు అనుకోండి, చాలా ప్రమాదంలో ఉన్నావు నువ్వు. జాగ్రత్త. నేను అంటున్నాను, దేవా నీకంటే నాకు ఏ పని ముఖ్యమైంది కాదు, నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఏదియో అక్కరలేదని ఆశాపులా మనం చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. నీకంటే నాకు ఏది ప్రాముఖ్యమైంది కాదు, ఆ పని ఇంకోసారి చేసుకుంటా, నీవే నాకు ముఖ్యం అనే ఒప్పింపులోనికి మనం రావాలి. ఏడబ్ల్యూ టోజర్ గారు చెప్తారు, దేవునికి నేను టైం ఇవ్వలేనంత బిజీ అని నువ్వు అనుకుంటూ ఉంటే నువ్వు చాలా ఎక్కడున్నావు? ప్రమాదపు అంచుల్లో ఉన్నావు. జాగ్రత్త. ఆయనకి సమయం ఇవ్వాలి. ఆయనకి ఆ సమయం కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఏదో అర్ధగంట దొంగిలించి, గంట సేపు దొంగిలించి, 3 గంటల ప్రార్థన అయితే 2 గంటలు దొంగిలించి, గంటన్నర దొంగిలించి వచ్చి ఇచ్చేది కాదు. దేవునికి పరిపూర్ణంగా సమయము ఇవ్వాలి. తర్వాత ఆయన చెప్పి ఇంకొక సూక్తి ఏంటంటే, దేవుడు మనకి ఏది ఇచ్చినా, ఆయన ఇచ్చే థింగ్స్, అది ఆశీర్వాదమో, ఆనందమో, లేకపోతే గృహమో, లేకపోతే ఇంకో బంగారమో, వెండో, ఏదైనా సరే దేవుడు మనకి ఏదైనా ఇస్తే ఆ పొందిన ప్రతీదీ దేవునికి మనల్ని మరింత దగ్గర చెయ్యాలి. అలా చేసే ప్రతీదీ చాలా సౌందర్యంగా ఉంటుంది అంటాడు ఆయన. దేవుడు నీకు ఏదైనా బంగారం ఇచ్చాడు, పొలం ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, దేవుడిచ్చినది ప్రతీదీ నేనేం చేయాలి? దేవుడికి మరింత దగ్గర చేయాలి. అప్పుడు అది చాలా సౌందర్యంగా ఉంటుంది. అలా కాకుండా
దేవుడు నీకు ఇచ్చినవి దేవుణ్ణి నిన్నేం చేస్తున్నాయి, దూరంగా చేస్తున్నాయి. అంటే అవి చాలా అగ్లీ థింగ్స్ అంటాడు ఆయన. అగ్లీ అంటే చాలా వికారంగా ఉంటాయట అవి. నేను చెప్పే మాట అర్థమైందా? ఉదాహరణకి దావీదుకు దేవుడు గొర్రెల దొడ్ల నుంచి విడిపించి సింహాసనం ఇచ్చాడు. దావీదు ఏం చేశాడు? దూరం అయ్యాడా, మరింత దగ్గరయ్యాడా? చెప్పండి. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎంత దగ్గరగా ఉన్నాడో, సింహాసనం మీదకి వచ్చాక మరింత, చెప్పండి, దేవుడికి మరింత దగ్గరయ్యాడు దావీదు. సౌలు గాడిదలు వెతుక్కునే సౌలును తెచ్చి దేవుడు సింహాసనం ఎక్కిస్తే సౌలు ఏం చేశాడు? దేవుని కంటే తన ఇష్టాన్ని ఎక్కువ నెరవేర్చుకొని దేవుడికి ఏమయ్యాడు? అంచెలంచెలుగా దూరం అయ్యాడు. ఎంత దూరం అయిపోయాడంటే ఒకప్పుడు ఏది అసహించుకున్నాడు, మంత్రాలు, చేతబడులు, లేకపోతే ఆ సోది చెప్పేవారు అందరిని వెళ్ళగొట్టాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళుతూ ఉన్నాడు. ఎవరు? సౌలు. ఏది ఒకప్పుడు దూషించాడు, ద్వేషించాడు, దాన్ని హత్తుకుంటున్నాడు. ఎవరు అంటే ఇప్పుడు చెప్పండి, దేవుడికి దగ్గర అయ్యాడా, దూరం అయ్యాడా? దేవుడిచ్చిన సింహాసనము, దేవుడిచ్చిన రాజ్యము దేవునికి దగ్గర చేసిందా? సౌలును ఏం చేసింది? దూరం 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 అయ్యాడు. కానీ అది అందుకే తన జీవితం మీద తనకే విరక్తి కలిగింది. అంతే. ఏదైనా సరే, నీకు ఉద్యోగం ఇచ్చినా, మంచి గృహం ఇచ్చినా, దేవుడు ఏది ఇచ్చినా నువ్వేమవ్వాలి? మరింత దేవునికి. ఆయన చెప్పే మాట ఇది. ఏడబ్ల్యూ టోజర్ గారు చెప్పే మాట. దేవునికి మరింత నువ్వేమవ్వాలి? దగ్గర అవ్వాలి. అది నీకు ఆనందంగా ఉంటుంది, దేవుడికి ఆనందంగా ఉంటుంది. దేవుడిచ్చిన దాన్ని పొందుకుంటూ దేవుడికి నువ్వు బాగా దూరం అయిపోతే అది ఎలా ఉంటుంది? అగ్లీ అంటే చాలా వికారంగా, అసహించుకునే విధంగా ఉంటుంది. మూడవ మాట అంటే చాలా చెప్పాడు ఆయన, అన్నీ చెప్పడానికి మనకు సమయం లేదు కనుక నేను 3 మాటలే చెప్తున్నాను. ఇంకో మాట ఏంటంటే ఆయన చెప్పిన సూక్తుల్లో, కోట్స్లో ఒక మాట ఏంటంటే, ఒక నైపుణ్యత కలిగిన డ్రైవర్ హైవేలో చాలా వేగంగా కారు నడుపుతున్నాడు. హైవేలో చాలా వేగంగా నైపుణ్యంగా కారు డ్రైవ్ చేస్తున్నంత మాత్రాన అతడు సేఫ్ జోన్లో ఉన్నట్టు కాదు అంటాడు ఆయన. అంటే ఏం చెప్తాడంటే, నైపుణ్యత ఉంది, కారు బాగా నడపగలడు, వేగంగా నడుపుతున్నాడు. నడపడమే కాదు, ఆ రోడ్డు ప్రక్కన కనబడే సైన్ బోర్డ్స్, ఆ హెచ్చరిక చేసే సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా, సిగ్నల్స్, ఆ సైన్ బోర్డ్స్ అన్నీ చదువుతూ ఉన్నాడు. కానీ చదివినంత మాత్రాన అతడు సేఫ్ జోన్లో ఉన్నట్టు కాదు, సేఫ్గా ఉన్నట్టు కాదు. ఆయన చెప్పే మాట, చదివితే ఉపయోగం లేదు, చదివిన వాటి ప్రకారం ఒబే అవ్వాలి, లోబడాలి. చదివిన వాటి ప్రకారం అతడు పాటిస్తే సేఫ్గా ఉంటాడు. అర్థమైందా మీకు ఈ మాట? ఇప్పుడు కారు వేగంగా పోతూ ఉంది, అక్కడ బోర్డు పెట్టారు, బ్రిడ్జ్ కూలిపోయింది, బ్రిడ్జ్ పనులు జరుగుతున్నాయి, ఈ ప్రక్కగా దారి తీసుకొని దారి మళ్లించమంటది, ఇటు పోండి అని చెప్పి చదివాడు. డ్రైవర్ వేగంగా పోతున్నాడు, అది చదివాడు. చదివాక అతడు లోబడే వ్యక్తి అయితే ఏం చేస్తాడు? రైట్ టర్న్, చెప్పండి, ఏం చేయాలి? తీసుకోవాలి, ప్రక్కగా వెళ్ళాలి కదా. చదివాడు కానీ చదివాను కానీ దానికి నేను లోబడితే ఏంది, నేను ఇలాగే పోతానని చెప్పి వేగంగా పోతే ఏమవుతాడు చెప్పండి? కారుతో సహా గుంటలో పడి. అర్థం కావాలి నేను చెప్పే మాటలు. ఏడబ్ల్యూ టోజర్ గారు చెప్పింది ఇది నేను చెప్తున్నాను. చదవడము ముఖ్యమే, కానీ చదివితే నువ్వు సేఫ్గా ఉన్నట్టు కాదు. ఏం చేయాలి? దాన్ని పాటించాలి. అర్థమైందా? చదివిన దాన్ని ఏం చేయాలి? నువ్వు పాటిస్తే నువ్వు మంచి మార్గంలో ఉన్నట్టు. చాలామంది చదువుతుంటున్నారు, వింటున్నారు, కానీ దాన్ని పాటించనే ఒబే అవడంలా అది ఎప్పటికీ నీకు మేలుకరమైంది కాదు. ఆయన చెప్పే మాటలు ఇవి. అంటే వాక్యాన్ని చదవడమో వినడం ఎంత ముఖ్యమో, విన్నదాన్ని, చదివిన దాన్ని ఏం చేయాలి? మనం పాటించే వారంగా ఉంటే మనకు మేలు, ఆశీర్వాదం. అంచేత మరి ఏడబ్ల్యూ టోజర్ గారు చదువు లేకపోయినా ఇప్పటికీ గొప్ప గొప్ప పండితులను కూడా ఆయన ఏం చేస్తున్నాడు? మండిస్తూ ఉన్నాడు, వెలిగిస్తూ ఉన్నాడు. అంత గొప్ప భక్తిపరుడిగా ఈ లోకంలో ఆయన జీవనాన్ని చేశారు.
66 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికాడు ఆయన. 44 సంవత్సరాలు దేవుని సేవ చేశాడు. 800 మంది పెద్ద సంఘాన్ని కట్టాడు. లక్షలాది మందికి సువార్త ప్రకటించి ప్రభు దగ్గరికి నడిపించాడు. పెద్ద చదువు లేదు, ఒక్కసారి వాక్యం విని వెంటనే లోబడ్డాడు. ఇవన్నీ ఆయన దగ్గర నుంచి మన పాఠాలు నేర్చుకుందాం. అట్టి కృపదేవుడు మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యం కొరకు మరి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ముగింపులోనికి వెళ్తాం. ఓకే.